ఆయన ఏమన్నంటే నేను ధోతి కట్టుకున్నా నేను రైతులకు ప్రతీకని అంటాడు. పోచారం నువ్వు ధోతి కట్టుకోవడమే మా గ్రాచారం లాగా మారింది. ధోతి కట్టుకున్నోడల్లా రైతు కాదు. నువ్వు రైతు వేషం వేసుకున్నా మోసగాడివి. లాల్చి వేసుకున్నాడు లాల్ బహదూర్ శాస్త్రి కాదు, గడ్డం పెంచుకున్నాడు భగత్ సింగ్ కాడు. ధోతి కట్టుకున్న పోచారం కూడా రైతు కాదు, రైతు దోపిడీదారుడే. తెలంగాణ ప్రాంత రైతుల అభివృద్ధి సంక్షేమం విషయంలో మొదటి నుంచి పాటుపడి వాళ్ళ పక్షాన నిలబడ్డ పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రభుత్వంలో భాగస్వాములై రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టే చర్యలలో భాగంగా వారి సలహాలు సూచనలు తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మేలు జరుగుతుందన్న ఆలోచనతోటి వారిని కలిసి ప్రభుత్వానికి సహకరించి పెద్దలుగా మాకు అండగా నిలబడాలని నేను, మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మా రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీనివాసరెడ్డి గారు, మాజీ కేంద్ర మంత్రి పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు, రామచంద్ర నాయక్ గారు వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది.